అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు నా అంశం వచ్చేసి అల్లా యొక్క శిక్షలు అంటే ఎటువంటి అజాబులు, ఆజ్మాయిసులు ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. ముందుగా మనం సూరా నంబర్ 21 సూరా అంబియా ఆయత నంబర్ 1ని మనం చూసినట్లయితే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం తరబల్నాసి హిసాబహుం వహుం ఫీ గఫ్లతిన్ ముఅరిజూన్. దీని యొక్క అర్థం, ప్రజలారా లెక్కల గడియ సమీపించింది, అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి విముఖత చూపుతున్నారు. దీని యొక్క అర్థం ఏం చెప్తున్నాడంటే, ఏ ఒక ప్రాంతానికైనా ఏదైనా కానీ ఏది ఎప్పుడు జరుగుతుందో మనం గ్రహించలేము సోదరులారా. అయితే చాలా వరకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే గాజాలో ఉందో, గాజాని ఎంత దౌర్జన్యం చేశారో ఇజ్రాయిల్ వ్యక్తులు, అదేవిధంగా గాజాకు ఎంత చిన్న చిన్న పిల్లలని ఎంతగా చనిపోయి ఎంత బాధ, ఏడుపులు, పొడిపొప్పులు మనము ఎన్నో రోజుల చల్లి ఎన్నో నెలల సంది మనం చూసుకుంటూ వస్తున్నాం. ఎంతో బాధాకరంగా మనం దువాలు కూడా చేసాం వాళ్ళ గురించి. ఎంతో బాధ అనిపించింది మనకు వాళ్ళని చూస్తే, ఏడుపు మనకు తక్కువైపోయింది. అదేవిధంగా అంత దౌర్జన్యం చేసింది, దానికి ఇజ్రాయిల్కు సపోర్టుగా అమెరికా సపోర్ట్ చేసి విర్రవీగింది. ఈనాడు అమెరికా పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఎంతగా కాలిపోయింది, ఏ విధంగా జరుగుతుంది. అల్లా ఒక శిక్ష పడింది సోదరులారా. ఇకనైనా మనం మార్పు అనేది తెచ్చుకోవాలి సోదరులారా. ఏదైతే ఖురాన్లో కూడా అజాబుల గురించి చెప్పడం జరిగింది. మూసా అలైహిస్సలాం జమాన్లో పట్ల తుఫాన్ వచ్చింది. అదేవిధంగా కప్పలు, మేండకని రకరకాల ఖూన్కు సంబంధించిన, రక్తానికి సంబంధించిన వ్యాధులు కానీ, ఈ యొక్క యావత్తు ప్రపంచంలో శాంతి అమను కూడా తగ్గిపోతుంది సోదరులారా. దీనికి భయంకరమైన కారణం ఏంటిది అంటే, ప్రతిదీ ఒక సమస్య. హిజాబ్ గురించి సమస్య, మరొకటి చూసుకున్నట్లయితే అజా ఒక సమస్య, మరొకటి చూసుకున్నట్లయితే మస్జిద్లో ఒక సమస్య. ఇటువంటి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి సోదరులారా. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అల్లా ఒక కానూన్ని మనం విరగొట్టేశాం. మనం ఎంజాయ్లకు మనం ఇష్టానుసారంగా జీవితాన్ని గడుపుతున్నాం. ఇస్లాంలో ఏముంది, కానూన్ ఏముందో, పద్ధతి ఏదుందో అదన్నీ మొత్తం తప్పించేస్తున్నాం. అందుకే అల్లా ఒక శిక్షలు, అల్లా ఒక అజాబులు కానీ, ఆజమాయిషులు కానీ ఈనాడు సమాజంలో మనం చూసుకుంటున్నాం సోదరులారా. సూరా బఖ్రా సూరా నంబర్ 2 114 ఆయతను మనం చూసుకున్నట్లయితే, అర్ రసూల వల్లదీన ఆమను మా మత నసరుల్లాహి అలా ఇన్న నసరల్ ఖరీబ్. అంటే మనకు అల్లా ఒక సాయం సమీపంలోనే ఉంది. అంటే చాలా వరకు మనం ఇంత మాయసు చెందిపోయి ఇంత బాధలు మనం పడుతున్నాం కదా. మనకు ఏ విధంగా మనకు ఎప్పుడు అల్లా ఒక సాయం దొరుకుతుందంటే, ఖచ్చితంగా మనిషికి సాయం అనేది అల్లాది ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకవేళ మనం చేసే తప్పులు ప్రతి ఒక్కటి అల్లా పట్టుకునేది ఉంటే ఈ యొక్క ప్రపంచంలో ఏ ఒక చిన్న జంతువు కూడా మిగిలది. అటువంటి పరిస్థితులు మనం చేస్తున్నాం సోదరులారా. అంటే ఎన్ని తప్పులు, ఎన్ని గుణాలు మనం చేసుకున్నామో అల్లా క్షమిస్తూనే ఉన్నాడు. అంటే ఏవైతే అజాబుల ద్వారా మనం ఖచ్చితంగా నసీహతు తెలుసుకోవాలి. అదేవిధంగా మొన్న రీసెంట్గా కూడా సౌదీలో కూడా భయంకరమైన వర్షాలు, ఎంతో బాధగా అనిపించింది. వాహనాలు మునిగిపోయాయి. వీటన్నిటికీ కారణం కూడా మనము ఇస్లాం యొక్క కానూన్ని, ఏదైతే హుకుమతులు కానీ, ఏదైతే ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దలు కానీ, ఎవరు కానీ ఏ రకంగా జరుగుతుందో మనం చూసుకున్నట్లయితే అది మన ఒక కానూన్ని మనం విరగొట్టుకుంటూ పోతున్నాం. ఒకసారి హిజాబ్ గురించి అని, ఒకసారి లేకపోతే త్రిబుల్ తల్లాక్ అని అనేక సందర్భాలు, వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎన్నో సమస్యలు ముస్లింలకు ఈరోజు జరుగుతున్నాయి. అది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్నాయి. అందుకే ఎప్పుడు కానీ విర్రవిగద్దు, ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య కానీ, ఎదుటి వ్యక్తిని కుళ్ళుకోవడం, ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరుకునే పరిస్థితి మనం ఎప్పుడూ చేయొద్దు సోదరులారా. మనం ఇస్లాం యొక్క కానూన్ జీవితాన్ని మనం గడపాలి సోదరులారా. చివరిగా నేను అల్లాహ్తోని దువా చేస్తున్నాను, ఇటువంటి గాజా ఏదైతే అమెరికా మరియు ఏదైతే ప్రాంతాలలో మనకు భయంకరమైన అజాబులు, శిక్షలు జరుగుతున్నాయో మన ఇండియాలో కూడా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏదైతే ఇక్కడున్న పద్ధతులు, షిర్క్ అనేది మనం ఖచ్చితంగా దీన్ని తుడిచివేయడానికి ప్రయత్నం చేయాలి. మన వంతు మనం చెప్పుకుంటూ పోవాలి, సత్యాన్ని బోధించుకుంటూ వెళ్ళాలి. ఎవరి గురించి కూడా భయపడొద్దు. శైతాను ఎప్పుడూ మనకు భయపడుతూనే ఉంటాడు. మనం కొంచెం తగ్గినా కానీ మనకు భయపడుతూనే ఉంటాడు. మనం పని చేయదు, ఇది చేస్తే ఇదవుతుంది, అది చేస్తే అదవుతుంది అని ఎన్నో మనకు భయంకరమైన మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కానీ అల్లా పని ఇష్టపెట్టద్దు. అల్లా పని, ఇస్లాం పని అనేది ఖచ్చితంగా మనం చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. లాస్ట్ ఖుత్బలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధానం ఏదంటే, ఒక్క ఆయత తెలిసిన ఆయన ఇతరులకు చెప్పు, ఖచ్చితంగా అది నీ మీద, అందరి మీద బాధ్యత ఉంది అని
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఏ అల్లా ఇటువంటి భయంకరమైన శిక్షల నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క దేశాలను, ప్రతి ఒక్క డిస్టిక్లను అల్లా రక్షించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.